హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరికాయతో కర్రీ చేస్తున్నానండి. స్వీట్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఇలా కొబ్బరికాయతో కర్రీ చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. నేనైతే ఒక ఆనియన్, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. తీసుకొని కొంచెము కొబ్బరికాయ అయితే కట్ చేసి తీసుకున్నాను. ఒక కడాయిలో ఆయిల్ వేసి కొంచెము పోపు వేసుకోవాలండి. పోపు వేసుకొని జీలకర్ర కొంచెం వేసుకోవాలండి. వేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి. వేగి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది వేసుకోవాలండి. వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనము టమాటా అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. టమాటా తొందరగా మగ్గాలంటే ఫస్ట్ అయితే మనం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే టమాటా ఎప్పుడైనా తొందరగా అయిపోతుంది. చూడండి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం అయితే ఇందులో నేనైతే వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుందండి. సాల్ట్ ఇప్పుడైతే వేసుకుంటాను. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కదా, అందుకోసమని సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాక కొంచెం సేపు మూత పెట్టేసి అలా వదిలేయాలండి. వదిలేసి ఆ తరువాత మళ్ళీ కొంచెం టైం అయ్యాక మనము పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మీకు ఎంత సరిపోతే కారం అంత వేయాలి. స్వీట్ వేస్తున్నాం కనుక కొంచెం కారం వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా 2 పచ్చిమిర్చి వేసాం కదా, అందుకోసమనేసి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయ్యాక మనము ముక్కలు పెట్టుకున్నాం కదా కట్ చేసి, కొబ్బరికాయ ముక్కలు అవన్నీ అందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే ఇప్పుడు ఇవన్నీ ఈ పసుపు కారం అంతా దానికి పట్టేటట్లు మనం కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం టైం అయితే అలా ఉంచేయాలండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉంచేసాక తర్వాత కొంచెం అయితే బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి కొంచెం అయితే గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం టైం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత అయితే బెల్లము చూడండి మనకి స్వీట్ ఎంత కావాలంటే అంత వేసుకోవాలండి. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను, సరిపోకపోతే మరి కొంచెం వేసుకోండి. నేనైతే చూడండి ఇదంతా కొద్ది టైం అలా ఫ్రై అయితే అదంతా కరిగిపోతుందండి. అందులో చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే మరొక చిన్న ముక్క వేసుకున్నానండి, తీపి సరిపోదేమో అనేసి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. అలా కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచుకుంటే అదంతా కరిగిపోతుందండి. కరిగిపోయి చూడండి ఎలా అయ్యిందో, మొత్తం జ్యూస్లా ఉంటుంది, బాగుంటుందండి టేస్ట్ అయితే. చూడండి మొత్తం ఇలా కొంచెం కలుపుకొని మూత పెట్టుకోవాలి. పెట్టుకున్నాక కొద్ది టైం అయ్యాక కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేస్తే ఓన్లీ ముక్కలు గట్టిగా ఉంటాయి కదా, ఉడికేటట్లుగా కొంచెం వాటర్ వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఈ గ్రేవీ అంతా దానికి మాత్రం ఆ ముక్కలకు పడితే బాగుంటుందండి. కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. వాటర్గా మాత్రం ఎప్పుడు ఉంచకూడదండి. మొత్తం చూడండి కొబ్బరి ముక్కలకి అయితే పట్టి చుట్టూరు జ్యూసీగా వచ్చింది చూడండి, అలా రావాలి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.